ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఎస్టర్డే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో మీ యొక్క రేషన్ కార్డులో ఐఎంపీడిఎస్ ఎందుకు చూపిస్తుంది, ఐఎంపీడిఎస్ ఎస్ అని ఉందా లేదా మీ యొక్క రేషన్ కార్డులో నో అని చూపిస్తుందా అని అయితే చాలామంది నో అని చూపిస్తుందని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఆ కామెంట్ సంబంధించి నేను మరొక వీడియో అయితే చేస్తున్నాను. సో మీ యొక్క రేషన్ కార్డులో ఐఎంపీడిఎస్ అని ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, అలాగే ఐఎంపీడిఎస్ అని లేకుంటే దానికి సంబంధించి మీకు ఎలాంటి ఇతర రాష్ట్రాల్లో మీరు రేషన్ బియ్యం తీసుకోవడానికి అనర్హులు, తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఐఎంపీడిఎస్ అని మీ యొక్క రేషన్ కార్డులో ఉంటే మీరు ఏ రాష్ట్రంలోనైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చు అనమాట. సో అది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మనం ఇప్పుడు ఐఎంపీడిఎస్ మీ యొక్క రేషన్ కార్డులో ఎస్ అని రావాలంటే మనం ఏం చేయాలి, అలాగే మీ యొక్క రేషన్ కార్డులో చాలామందికి నో అని చూపిస్తుందని చెప్పారు కదా. సో నో అని చూపిస్తే మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అది ఎన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది, సో దానికి సంబంధించి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ఐఎంపీడిఎస్ అంటే ఒకసారి మనం మరొకసారి దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఐఎంపీడిఎస్ అంటే మీ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అన్నమాట. స్కీమ్లో యాక్టివ్గా ఉందని అర్థం. కాబట్టి మీరు ఇతర రాష్ట్రంలో కూడా రేషన్ సంబంధించిన బియ్యం అయితే పొందొచ్చు అన్నమాట. అలాగే ఐఎంపీడిఎస్ నో అని ఉంటే మీ కార్డు ఇంకా ఆ సిస్టంలో ఆ స్కీమ్లో లింక్ కాలేదని మీరు అర్థం చేసుకోవాలి. లోకల్ యూజ్కే పరిమితం అని అర్థం. అంటే మీరు ఎక్కడైతే ఎప్పటికీ రేషన్ బియ్యం తీసుకుంటారో మీ గ్రామాల్లో మాత్రమే మీరు తీసుకోగలరు, ఇతర రాష్ట్రాల్లో మీరు తీసుకోలేరని అర్థం అన్నమాట. సో ఇది మనకు ఐఎంపీడిఎస్కి సంబంధించి అనమాట. ఒకవేళ ఐఎంపీడిఎస్ నో అని ఉంటే ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనకు ఐఎంపీడిఎస్ అనేది మీ రేషన్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టంలో కలిపి ఉందా లేదా అని చూపించేటటువంటి ఒక సూచిక అనమాట. అయితే చూడండి, ఇప్పుడు మనము ఐఎంపీడిఎస్ ఎస్ అని ఉన్న వాళ్ళు టెన్షన్ పడవద్దు అనమాట. వాళ్ళకు మీరు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడికి వెళ్ళినా మీరు కంప్లీట్గా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కంప్లీట్గా రేషన్ బియ్యం తీసుకోవచ్చు అనమాట. ఐఎంపీడిఎస్ నో అని ఉన్న లబ్ధిదారులు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు కంప్లీట్ మనకు ఐఎంపీడిఎస్ ఎస్ అని ఉంటే అలాగే నో అని ఉంటే మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సిస్టంలో యాక్టివ్ చేయించుకోవడానికి ఎస్ అని చేయించుకోవడానికి మీరు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలో ఒకసారి చూద్దాం. మీ యొక్క రేషన్ కార్డులో ఎస్ అని రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. 20 days 1 month పడుతుంది. కంప్లీట్గా దానికి సంబంధించి ఒకసారి మనం అయితే ప్రాసెస్ చూద్దాం అనమాట. దరఖాస్తు పెట్టేటటువంటి విధానం అనమాట. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ వాటికి సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్ తాజా కాపీ, అంటే మీరు రేషన్గా పొందినటువంటి రేషన్ కార్డ్ జిరాక్స్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ జిరాక్స్, అలాగే ఫోటోలు కొన్నిసార్లు అవసరం కూడా అవుతాయి. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఎంతమందికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయో అంతమంది యొక్క ఫోటోలు కూడా కావాలి. అలాగే దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొబైల్ నంబర్ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆధార్ కార్డ్ అలాగే మొబైల్ నంబర్ లింక్ అప్ అయి ఉండాలి. ఇది మనకు ఫస్ట్ స్టెప్లో ఈ 4 ఆప్షన్స్ అనేవి 100% అనమాట. ఈ 4 పాయింట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. దాని తర్వాత మనకు మీ సేవా సెంటర్లో ఎఫ్ఈ షాప్ డీలర్ ద్వారా కూడా, మీ సేవా సెంటర్ లేదా షాప్ డీలర్ ద్వారా కంప్లీట్గా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా కంప్లీట్గా చేస్తారా లేదా అని దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. దగ్గరలో మీకు మీ సేవా సెంటర్ లేదా మీ ప్రైస్ షాప్ అంటే మీకు రేషన్ డీలర్ ఉంటారు కదా, వాళ్ళ వద్దకు కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళిన తర్వాత వారికి మీరు చెప్పాలి ఏమని, ఐఎంపీడిఎస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో మా రేషన్ కార్డు యాక్టివ్ కావాలి, అది ఎలా అవుతుందని కూడా మీరు రేషన్ డీలర్ని కూడా అడగవచ్చు అనమాట. లేదా మీరు మీ సేవకి వెళ్ళేసి ఈ విధంగా అడిగితే వాళ్ళు కంప్లీట్గా దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది. వారు మీ యొక్క ఆధార్ నంబర్లు రేషన్ కార్డుతో సీడ్ అయ్యాయా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తారు. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ రేషన్ కార్డుతో కంప్లీట్గా లింక్ అప్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. లింక్ కాకపోతే వెంటనే లింక్ అయితే చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. సో ఇది పాయింట్స్ అయితే మీరు గమనించాలన్నమాట. లింక్ చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ అలాగే ఐరిస్ స్కాన్ చేయాలి. అంటే ఐ స్కాన్ అనమాట. మన యొక్క కళ్ళను స్కాన్ చేస్తారు. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు అంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి సంబంధించిన బయోమెట్రిక్ అలాగే ఐ స్కాన్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత సీడింగ్ పూర్తయిన తర్వాత వారు సిస్టంలో IMPDS యాక్టివేషన్ రిక్వెస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే చూడండి, కంప్లీట్గా ఈ బయోమెట్రిక్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఈ సిస్టంలో IMPDSని యాక్టివేషన్ చేయడానికి మీ రేషన్ కార్డులో ఎస్ అని రావడానికి రిక్వెస్ట్ అయితే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ప్రాసెస్ టైం వచ్చేసి ఎన్ని రోజులు పడుతుందంటే, సాధారణంగా మీ యొక్క ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో IMPDS స్టేటస్ ఎస్గా అప్డేట్ అయితే అవుతుందన్నమాట. 20 ఆర్ 15-20 డేస్ లోపు కంప్లీట్ మీకు సంబంధించిన రేషన్ కార్డులో IMPDS స్టేటస్ అనేది ఎస్ అని వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసినా, ఏ రాష్ట్రంలో వెళ్ళి వర్క్ చేసినా మీరు కంప్లీట్గా అదే రాష్ట్రంలో అక్కడే మీరు రేషన్ బియ్యం అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు IMPDS సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎస్ అని ఉంటే ఏ రాష్ట్రంలో తీసుకోవచ్చు, నో అని ఉంటే మీ సొంత ఊర్లో మాత్రమే మీరు మీ సొంత జిల్లాలో మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించగలరు లబ్ధిదారులు, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్ చూశారు కదా. కంప్లీట్గా ఏ కాపీస్ కావాలి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి, వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కాపీస్ కావాలో ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అనమాట. ఇవైతే 100% కావాలి. దాని తర్వాత మీకు సంబంధించి కంప్లీట్గా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఈ IMPDSలో మీకు యాక్టివేషన్ వెరిఫికేషన్ కోసం అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు 20-15 డేస్లో అదైతే యాక్టివ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు కంప్లీట్గా ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, IMPDS ఎస్ ఉన్న వాళ్ళు మీకు సంబంధం లేదనమాట. మీకు ఎస్ అని ఉంటే కంప్లీట్గా మీకు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. నో అని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకోండి. మీకు 20 ఆర్ 15-20 లేదా 1 మంత్ లోపు అయితే కంప్లీట్గా యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంతమందికి ఎస్ అని ఉంది, ఎంతమందికి నో అని ఉంది. నో ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలో కంప్లీట్గా చెప్పాము. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పేదాని ప్రకారం ప్రాసెస్ మీకు ఒకవేళ ఎస్ అని రావాలి అనుకుంటే మీ సేవ్కి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకోండి. అక్కడ IMPDS ఎస్ అని రావాలి మాకు, యాక్టివేషన్ సిస్టంలో అప్డేట్ చేయండి అంటే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకు వీడియోలో టాపిక్ వచ్చేసి, మీకు ఎలాంటి సందేహం కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి నాకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ కావడానికి సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.